సరే, ఆహారపు అలవాట్లు ముందు నుంచి కూడా కొన్ని ఆహార అలవాట్లు సరిగ్గా చేసుకుంటే ఎక్కువ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదు అని డాక్టర్లు ముందు నుంచి చెప్తా ఉంటారు. అది ఏ ఏజ్ నుంచి జాగ్రత్త తీసుకోవాలంటారు? ఎటువంటి ఆహారం మీద దృష్టి పెట్టాలంటారు? అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ మీద, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ మీద ఎక్కువగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే పోటీ ప్రపంచం, పరిగెత్తాలి, పని చేయాలి. ఇటువంటి పోటీ ప్రపంచంలో ఎటువంటి సూచనలు చేస్తారు సార్? అంటే ఇది ఫుడ్ రిలేటెడ్ డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ కాలుష్యం అయింది. అంటే మీకు రీసెంట్గా ఒక జర్నల్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. దాంట్లో తల్లి పాలు తీసి దీంట్లో ప్లాస్టిక్ ఉందా లేదా అని చెక్ చేశారు. దాంట్లో మైక్రో ప్లాస్టిక్ ఉందండి. అంటే అర్థం ఏంటి? తల్లి తీసుకునే ఆహారం కలుషితమైంది. తల్లి తీసుకున్న ఆహారంలో ఎంత ప్లాస్టిక్ ఉంటే మన రొమ్ములో వచ్చే, బ్రెస్ట్ లో వచ్చే మిల్క్ లో ప్లాస్టిక్ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం, మనం తినే వాటర్లో ఎంత కాల్షియం ఉందో ఆలోచించండి. అటువంటి పాలు తాగిన బిడ్డకి మరి ఎట్లాగా? అంటే బేసిక్గా మనం ఇప్పుడు తినే ఫుడ్, మీరు మామూలుగా దొరికే తాజా కాయగూరలు, వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్ తీసుకున్నా దేర్ ఇస్ ఎ ప్రమాదం ఉంది. ఎందుకంటే అంటే నేను పర్సనల్గా నేను చెప్తాను, నేను కాకినాడలో ఒక రూరల్ ఏరియాలో ఉంటాను. నా ఇంటి చుట్టూరు గ్రీన్ వెజిటబుల్స్ పండిస్తారు. అది నేను రోజు చూస్తూ ఉంటాను. చూస్తే మాత్రం మనం ఎవరు తినమండి. ఏంటో చెప్పమంటారా? వేసిన కాడి నుంచి పొద్దుట సాయత్రి ఆ మనిషి ఒకటి ఉంటుంది వెనకాల ఒక బాక్స్, అది ఏం కాదు, స్ప్రే. అది స్ప్రేలో కెమికల్ ఉంటుంది. ఏం పెడతారు చెప్పండి? పొద్దుట స్ప్రే చేస్తారు, రాత్రి స్ప్రే చేస్తారు. పొద్దుట స్ప్రే చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు, కట్ చేస్తారు. గ్రీన్ వెజిటబుల్ కడతాడు, మార్కెట్ తీసుకెళ్తారు. ఈవినింగ్ వస్తారు, మళ్ళీ స్ప్రే చేస్తారు, మళ్ళీ కడతారు, మళ్ళీ మార్కెట్ తీసుకెళ్తారు. ఇమాజిన్ చేసుకోండి, తాజాగా మనం తినే కూరగాయలు, గ్రీన్ వెజిటబుల్స్ ఈ విధంగా మన దగ్గరికి వస్తే మనం ఏం చూస్తాము? చాలా ఫ్రెష్ గా ఉంది, ఇది మంచిది అని అనుకుంటున్నాం. కానీ ఇది మంచిది కాదు. మనం తాగే నీరు మంచిది కాదు, మనం తినే ఫుడ్డే మంచిది కాదు. తర్వాత మనం పీల్చే ఎయిరే పొల్యూషన్ అయిపోయింది. ఇంకొకటి, ఇవన్నీ ఇలా ఉంటూ మనం రోడ్డు మీద జంక్ ఫుడ్ తింటున్నాం. అంటే ఏంటి? దాంట్లో వేయించే నూనె ఈజ్ కార్సినోజెనిక్. అది వేయించిందే వేయిస్తూ ఉంటాడు. సో తాజాగా తిన్నదే సేఫ్టీ లేదు ఈరోజు. మన జంక్ ఫుడ్ తిన్నామంటే ఇంకేందండి? డెఫినెట్గా ఇట్ ఇస్ కార్సినోజెనిక్. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు, ఏదైతే మనం తిండి దగ్గర ఏ వయసు నుంచి చూసుకోవాలి, ఎదిగిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోవడం. ఇప్పుడు పుట్టిన బిడ్డగాడి నుంచి మనం జాగ్రత్తలు పడాలి. అంటే ఏం సార్ దీనికి ఏమైనా ఉందా అంటే, నేను అనుకోవడం ఎవరి పంటలు వాళ్ళు పండించుకోలేమో. నాకైతే ఆన్సర్ అయితే లేదు. ఎవరు కూరగాయలు వాళ్ళు చేసుకోవాల్సి వస్తుందేమో అని అనిపిస్తోంది. నాకైతే ఆన్సర్ లేదు దీనికి ఏ విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ జంక్ ఫుడ్ తింటున్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో అతి ముఖ్యంగా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఈ జంక్ ఫుడ్ వలన ఒబేసిటీ, అంటే ఊబకాయం అన్నది మీరు చూస్తూ ఉంటాం. అప్పుడు పాత రోజుల్లో ఎవరిని చూసినా పొట్ట లోపలికి ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో పొట్ట లోపలికి ఉన్నవాడు ఎవరు లేరు, అందరికీ ఊబకాయమే. ఊబకాయము ఇట్ సెల్ఫ్, అంటే ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్యాన్సర్ వచ్చే దానికి దారి చూపిస్తుంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడవాళ్ళు లావుగా ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియల్ కార్సినోమా, గర్భసంచి లోపల పొర వచ్చే క్యాన్సర్ చాలా అధికం. అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందువల్ల? ఫ్యాట్గా ఉండటం వల్ల. సో మనకి ఎంత అవసరమో అంత తినాలి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అన్నది మనం ప్రతిరోజు చేయవలసిందే. ఇది 30 years వచ్చాకే కాదు, 40 years వచ్చే కాదు, లేదంటే రిటైర్మెంట్ అయిన, ఇది చిన్నప్పటి నుంచి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనకు కావాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. ప్రతి మనిషికి
అవసరమైన వ్యాయామం ఉండాలి. వ్యాయామం అంటే ఏం లేదు. ఇప్పుడు వ్యాయామం అంటే ఏంటంటే కొత్తగా స్టైల్ ఏంటంటే ఎక్కడికో వెళ్ళి జిమ్ జాయిన్ అవటము, లేకపోతే ఎక్కడో ట్రైనింగ్ తీసుకోవడము, జుంబా క్లాసెస్కి వెళ్ళటం. ఎందుకండి, మనకున్న పని మనం చేసుకుంటే చాలు. అవునండి. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంది? ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీకి మనం జిమ్కి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో పని మనకున్న పని మనం చేసుకుంటే చాలు. మనం చూస్తున్నాం కదండి ఈ రోజుల్లో. మీరు వచ్చారు హాస్పిటల్కి వస్తారు, నేను చూస్తామంటే మా ఓన్ స్టాఫ్ లిఫ్ట్ వాడతారు. అవునండి. ఎందుకు మెట్ల మీద పోవచ్చుగా. ఎవరు కావాలి అంటే 15 నిమిషాలైనా అట్లా వెయిట్ చేస్తారు, కానీ ఎవరు ఎక్కరు. ఇది మనకు అలవాటు అయిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల కూడా ఈ ఊబకాయం వస్తాం. సార్, క్యాన్సర్ డయాగ్నోసిస్ లో చాలా కీలకమైనవి స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్తూ ఉంటారు బయట. ఇప్పుడు అంటే బయట బంధువుల్లో కూడా స్టేజ్ 4 అంట, ఏం చేయలేము, చేతులు ఎత్తేసారు, డాక్టర్లు కూడా కష్టం అని చెప్పారు అంటారు. స్టేజ్ 1లో గుర్తించడం కష్టం అంటారా సార్? స్టేజ్ 1లో ఉన్నప్పుడే ఒక పేషెంట్ని డయాగ్నోసిస్ చేసే సమయంలో. ఓకే అండి, దీనికి అంటే నేను ఏ విధంగా చెప్పదలుచుకున్నానంటే, క్యాన్సర్ని తొలి దశలో మనం గుర్తించాలి అంటే 2 వైపులా ఉండాలి. ఒకటి పేషెంట్ వైపు చూపించాలి, రెండవది డయాగ్నోసిస్ చేసే మనకి ఫెసిలిటీ కూడా ఉండాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక ఆడ మనిషి వచ్చి నాకు రొమ్ములో కాయ ఉంది అంటే తను ముందుకు రావాలి. మన ముందుకు వస్తేనే మనం వెంటనే టెస్టులు చేసి చూస్తాం. ఇక్కడే నేను కాంట్రడిక్ట్ చేస్తాను మళ్ళా. అంటే కాయతోటి వచ్చారు కదా, మీరు తొందరగా వచ్చేసారు కదా, మీకు డయాగ్నోసిస్ వెంటనే అయిపోతుంది కదా, మీకు ఫస్ట్ స్టేజా? కాదు. అంటే ఈరోజు మనకి రొమ్ములో కాయ ఉంది అని తెలిసింది అంటే అండి, అది కనీసం 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే మన చేతికి తెలుస్తుంది. అంటే నాకు తెలియలేదు అంటే అర్థం ఏంటండి, ఉందా లేదా? ఉండి ఉంటుంది కానీ మనకు తెలియలేదు. అది ఎలా తెలుస్తుంది? అది తెలియాలి అంటే మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఏంటి మరి ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో లేకపోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరూ రోజు వెళ్ళి చేయించుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం ఇందాక అనుకున్నాం, ఆడవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్, 2 గర్భసంచి క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ చాలా కామన్. ఈ 3 వాటికి మనకి చెకప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు రొమ్ము ఉందనుకోండి, మనం వాళ్ళు టచ్ చేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ టచ్ చేస్తే తెలిసేది. రెండవది, దానికి మ్యామోగ్రామ్ అని, సోనోమామోగ్రామ్ అని టెస్ట్ చేసేది ఉంటుంది. అది కూడా చాలా సింపుల్గా అయ్యేది. దానివల్ల తెలిసే అవకాశాలు చాలా ఎక్కువ. మీరు గర్భసంచి ముఖ ద్వారం కూడా మనం కనిపెట్టి మీకు తెలుస్తుంది. మనకి సిమ్టమ్స్ ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే చూడటానికి కూడా ఈజీ, తర్వాత వెంటనే పరీక్ష చేయడం కూడా ఈజీ. సపోజ్ మనకి ఏదో కడుపులో ప్యాంక్రియాటిక్ లివర్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, పేషెంట్ తెలియకపోవచ్చు. మీరు నా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు నాకు ఏమైనా క్యాన్సర్ ఉందా, నేను ముట్టుకున్నా సరే నాకు తెలియదు. మీకు అర్థమైందండి? సో ఒకటి ఏంటంటే, మనకి అతి ముఖ్యమైన క్యాన్సర్స్ మన సమాజంలో ఉన్నాయన్నీ ఈజీగా తెలుసుకునేవే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేషెంట్ వైపుగా కూడా మన ఇంట్రెస్ట్ చూపించాలి. వాళ్ళు కూడా అవేర్నెస్ ఉండి మాకు ఉందా లేదా తెలుసుకుందాం అని చెప్పి హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్టులు చేయించుకున్న తర్వాత మనం గుర్తించేయాలి. యూజువల్గా ఇలా చేస్తేనే మనకి ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు గుర్తించడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు మన భారతదేశంలో పర్సంటేజ్ వైజ్ చూస్తే అండి, 100 మందిలో 65 మందికి ముదిరిపోయిన క్యాన్సర్లే బయటపడుతున్నాయి. ఓన్లీ 35% మొదటి స్టేజ్, 2వ స్టేజ్లో కనిపిస్తున్నాయి. అందుకే మన దగ్గర వింటూ ఉంటాం, క్యాన్సర్ 4వ స్టేజ్, ఏం తెలియలేదు డాక్టర్ గారు. అంతే కదా, 4వ స్టేజ్లో వస్తే నేనే కదా, పైన ఉన్న దేవుడు కూడా ఎవరు ఏం చేయలేదు. అవును సార్. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు భారతదేశంలో ఎక్కువ మరణాలు సంభవించే స్థానాల్లో 1-2 ప్లేసుల్లో ఎప్పుడు క్యాన్సర్ ఉంటుంది. అయితే రోడ్ యాక్సిడెంట్ మీద కానీ, ప్రధానంగా ఎయిడ్స్ వంటి వ్యాధుల మీద కానీ ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. ఈ
క్యాన్సర్ మీద ప్రచారం ఆ స్థాయిలో ఉందనుకుంటున్నారా సార్ మీరు? నేను అనుకోవడం రీసెంట్గా మొదలు పెట్టారండి మనకి. అంటే ఈరోజు ఏ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందో అదే విధంగా వరల్డ్ క్యాన్సర్ డే అని ఉంది. తర్వాత చాలా అంటే సంస్థలు కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు పడ్డాయి. వాటి ద్వారా ప్రజలకు అవగాహన జరుగుతోంది. నేను అనుకోవడం హెచ్ఐవి వీటితో కంపేర్ చేస్తే అంత కాదు, బట్ డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ ఇంపార్టెన్స్ అండి, చేయవలసిన పరిస్థితి ఇది.